హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ధృతమ్మాస్ కిచెన్. మష్రూమ్ మసాలా కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి. అలాగే ఇది మటన్తో ఈక్వల్ టేస్ట్ని ఇస్తుంది. మష్రూమ్ తినడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయండి. వెజిటేబుల్స్తో కంపేర్ చేస్తే మాత్రం ఈ పుట్టగొడుగుల్లో ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి. అండ్ అలాగే మన బ్రెయిన్ ఇంకా హార్ట్ని హెల్తీగా ఉంచుతుంది. ఇంకా క్యాన్సర్ రాకుండా కూడా కాపాడుతుందండి. అండ్ ఇంకొకటి, దీంట్లో ఫ్యాట్ అస్సలు ఉండదండి. సో ఈ మష్రూమ్ కర్రీ ఎలా చేసుకోవాలో ఒకసారి చూడండి. మష్రూమ్ని నీట్గా వాష్ చేసి కట్ చేసుకొని ఒక బౌల్లో వేసుకోండి. దీంట్లో చిటికెడు పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, రుచికి సరిపడా ఉప్పు, 1/2 కప్ పెరుగు, కొద్దిగా ధనియాల పౌడర్, ఇంకా గరం మసాలా వేసి మొత్తం అంతా కలిసేలా కలుపుకొని పక్కకు పెట్టుకోండి. నెక్స్ట్ గ్రేవీ కోసం 2 మీడియం సైజ్ టమాటోలని కట్ చేసి మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకొని పక్కకు పెట్టేసుకోండి. నెక్స్ట్ స్టవ్ పైన పాన్ పెట్టేసి 2 టేబుల్ స్పూన్ ఆయిల్, నేను చూపించిన గరం మసాలా, అలాగే బగారాకు, అలానే సన్నగా తరిగిన ఉల్లిగడ్డలు వేసి కొంచెం ఫ్రై అయ్యాక 4 లేదా 5 ఎల్లిపాయలను సన్నగా కట్ చేసి వేసుకోండి. నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసి కలుపుకోండి. దాంట్లో చిటికెడు పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, ధనియాల పౌడర్, అలానే ముందుగా ప్రిపేర్ చేసుకున్న మష్రూమ్ని వేసి మొత్తం అంతా కలిసేలా కలుపుకోండి. రుచికి సరిపడా ఉప్పు వేసి ఒక 2 మినిట్స్ ఉడికించుకున్నాక మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న టమాటో పేస్ట్ని వేసి మొత్తం అంతా కలిసేలా కలుపుకోండి. మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ ఉడికించుకోండి. దీంట్లో టేస్ట్ కోసం బాదం జీడిపప్పు పౌడర్ ఉంటే వేసుకోండి, లేదా స్కిప్ చేయొచ్చు. అలాగే కసూరి మేతి, నెక్స్ట్ కొత్తిమీరని వేసి మొత్తం అంతా కలుపుకొని కర్రీ అంతా వాటరీ కన్సిస్టెన్సీ పోయేంత వరకు దగ్గరికి ఉడికించుకోండి. ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసి ఒక బౌల్లోకి సర్వ్ చేసుకోండి. అంతే, చాలా టేస్టీగా ఉంటుందండి. అండ్ మష్రూమ్స్ కూడా చక్కగా ఉడికిపోతాయి. నా రెసిపీ కనుక మీకు నచ్చితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.